గత కొద్దిసేపటి క్రితమే తెలంగాణ బడ్జెట్ 2024-25 బడ్జెట్కు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గత కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి 2,75,000 కోట్లతో ఇక బడ్జెట్ అంచనా ఉంది. దీనికి సంబంధించి ఇక వివిధ రంగాలకు కేటాయించిన దానిపైన మనతో మాట్లాడడానికి ఇక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాజశేఖర రెడ్డి గారు. సార్ చెప్పండి రాకేష్ గారు, ఇక ఏదైతే ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఈ బడ్జెట్ పైన? ఈ బడ్జెట్ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే అంటే ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు చేసి ఎట్లా గట్టెక్కారో మళ్ళొక్కసారి ఏదో ఆ బడ్జెట్లో చెప్పారు 300 కోట్లు ఆర్టీసీకి అదనంగా నిధులు ఇచ్చామని 3 లక్షల కోట్ల వాగ్దానాలు ఇచ్చి 1% 300 కోట్లు ఇప్పటివరకు రిలీజ్ చేసి ఖర్చు లేని పథకాలు ఉన్న బస్సులను మైళ్ళను ఎక్కించి ఉచితమని చెప్పుకుంటూ ఇప్పుడు ఏదో ఇంకోటి ఆరోగ్యశ్రీ అనేది అవి రూపాయి ఖర్చు లేని అవి ఎప్పుడో ఒకసారి 300-500 కోట్లు ఇచ్చే బడ్జెట్ని ఇప్పుడు ప్రజలకు మేము ఏవైతే రూపాయి బడ్జెట్ లేని అవసరం లేని ఇంప్లిమెంట్ చేసామని చెప్తూ ఏదైతే నిజంగా రైతుల కన్నీళ్ళు రైతుల బాధలకు 2 లక్షల రుణమాఫీ అన్నది ఇదివరకు 2 రూపాయల రుణమాఫీ చేయలేదు. ఏదైతే 2,50,000 ఉద్యోగాలు అన్నారో ఇంతవరకు 2,500 ఉద్యోగాలు, అదేదో మొన్న 700 అనేది పాత ఉద్యోగాలు అవి. కాబట్టి ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు నిరుద్యోగుల భవిష్యత్తు గురించి వాగ్దానం చేసి ఈరోజు అవి ఊసెత్త లేకుండా వీటిని ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ఈరోజు కూడా అసెంబ్లీలో చెప్పారు. ఏమని ఆర్థిక శాఖ మంత్రి గారు మాకు వచ్చిన ప్రజా విజ్ఞప్తులలో 40,000 విజ్ఞప్తులలో 20,000 పెన్షన్లు ఇళ్ళ గురించి అటువంటి దాని గురించి ఎటువంటిది లేకుండా ఒక మోసపూరితం అన్ని వర్గాలకు ఒక రకమైన మేడిపండు లాంటి బడ్జెట్ తయారు చేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్లు గట్టెక్కుదామనే ఒక ప్రయత్నంలో పన్నాగంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ప్రధానంగా ఇక కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, ఇప్పుడు కేంద్రం పెట్టిన బడ్జెట్కి సంబంధించి రాష్ట్రాలకు వివక్ష చూపించింది అనేది వారి ఒక ప్రధాన విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు అసలు వాళ్ళు చెప్పింది రాష్ట్రాల పట్ల వివక్ష ఉన్నది ఎక్కడ కూడా లేదు. మీరు బడ్జెట్ బుక్ నా దగ్గర ఉంది, కావాలంటే మీకు కూడా పంపిస్తాను ఛానల్కు. వాళ్ళు ఏమన్నారంటే మేము పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నామంటే మేము కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టారు, దానికి అనుగుణ నిధులు అలాట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుందో బీజేపీ ప్రభుత్వం అప్పుడు మేము దాన్ని బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ పెడతామన్నారు. కానీ అక్కడ ఉన్నదల్లేది నీకు ఉన్న నిధులు ఎవరికి ఇస్తావు అంటే నీకు ఎక్కడైతే రూపాయి ఖర్చు లేని పథకాలకి మేము డబ్బులు ఇచ్చినావు, ఎక్కడైతే రైతుల కన్నీళ్లు చూడాలా, రైతుల బాధలు తీర్చాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే పథకాలు ఏదో దానికి కమిటీలు వేసినాము, స్క్రూటినీ జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కప్పదాటు మార్గాలను ఎన్నుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని మళ్ళొక్కసారి మోసం చేసి మళ్ళొక్కసారి సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రజలకు అంతా ఈరోజు అర్థమైపోయింది. మొన్ననే తప్పు చేశాము, మళ్ళీ తప్పు చేయకూడదని ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో సరైన గుణపాఠం చెప్పి అత్యధిక సీట్లు బీజేపీకి వేయాలని నిర్ణయించుకున్నారు. సార్ అంటే ఇంకొకటి 6 గ్యారంటీలు ప్రధానంగా వీళ్ళు చెప్తున్న సందర్భం 53,000 కోట్లు సరిపోతాయి అంటారా? ఒకటే పథకంగా సరిపోతాయి అవి. అదే మోసపూరితం అంటున్నాను. ఇప్పుడు నీకు రుణమాఫీకి సుమారు 40,000 కోట్లు కావాలా. కాబట్టి అదంతా మోసపూరితంగా ఏదో రకం గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఒకసారి ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఒక్కటి వాళ్ళ మోసపూరిత చర్యలు అయితే అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు, దాంట్లో కూడా 100 కండిషన్లు పెడుతున్నారు. మీరు కావాలంటే బడ్జెట్ బుక్ చదవండి, దాంట్లో రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. దానివల్ల వీళ్ళ గ్యారంటీలు ఇంకా ఎటువంటి గ్యారంటీలు నమ్మకుండా దేశం ఉండాలా, ఇదంతా అభివృద్ధి ఉండాలంటే ఒకటి పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 2 నెలల్లో ఏమి చేయకుండా మాటల గారెడి చేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పండి, గుణపాఠం చెప్పండి.